ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే జార్ఖండ్కు కొత్త సీఎం రావడం జరిగింది, చంపై సోరెన్. ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేయడంతో ఇతను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది. సో ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడంటే సెరైకెల్లా నియోజకవర్గం నుంచి స్వాతంత్ర అభ్యర్థిగా ఎన్నికై ఆ తర్వాత జేఎంఎం పార్టీలో చేరడం జరిగింది. సో హేమంత్ సోరెన్ క్యాబినెట్లో ఇతను ఏ మంత్రిగా పనిచేశాడని అడిగినట్లయితే రవాణా శాఖ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా విధులైతే నిర్వర్తించారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇతనికి ఇంకొక పేరుంది, ఏంటంటే జార్ఖండ్ టైగర్గా ఇతనికి పేరుంది. ఎందుకంటే జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటులో ఇతను కీలకమైన పాత్ర పోషించాడు, అందుకే ఇతనికి జార్ఖండ్ టైగర్గా పేరైతే ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 16వ ఆర్థిక సంఘానికి 4 సభ్యులనైతే తాజాగా నియమించడం జరిగింది. గత నెలలోనే చూసుకున్నట్టయితే 16వ ఆర్థిక సంఘానికి చూసుకున్నట్టయితే ఎవరైతే నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ ఉన్నాడో అతను అరవింద్ పనగారియను ఆర్థిక సంఘం చైర్మన్గా నియమిస్తే ఇంకొక 4 సభ్యుల్ని తాజాగా నియమించారు. ఎవరిని అంటే కేంద్ర మాజీ కార్యదర్శి అయిన ఏఎన్ జా ఒక సభ్యుడిగా, అదేవిధంగా మనకు జార్జ్ మాథ్యూ 2వ సభ్యుడిగా, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ అడ్వైజర్ అయిన సౌమ్యకాంతి ఘోష్ను 3వ సభ్యురాలిగా. ఓకేనా, ఇక 4వ సభ్యురాలుగా చూసుకున్నట్టయితే మనకు నిరంజన్ను నియమించడం జరిగింది. ఓకేనా, చైర్మన్గా ఎవరు? అరవింద్ పనగారియా. 4 సభ్యులుగా చూసుకున్నట్టయితే ఏఎన్ జా, జార్జ్ మాథ్యూ, సౌమ్యకాంతి ఘోష్తో పాటు నిరంజన్ను 4 సభ్యులుగా నియమించారు 16వ ఆర్థిక సంఘానికి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సో జనవరి మంత్కు సంబంధించి జిఎస్టీ వసూళ్లు చూసుకున్నట్టయితే 1.72 లక్షల కోట్లు అనమాట. అత్యధికం జిఎస్టీ వసూళ్లలో మనకు జనవరి నెల అనేది అత్యధికంగా మనకు వసూలు చేసింది, 1.72 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్, బీసీసీఐ కార్యదర్శి అయిన జైషా వరుసగా 3వ ఏడాది ఆసియా క్రికెట్ కౌన్సిల్కు చైర్మన్గా అయితే ఎన్నికవడం జరిగింది. బీసీసీఐకి కార్యదర్శిగా ఉన్న జైషా వరుసగా ఏసీసీ అంటాం ఆసియా క్రికెట్ కౌన్సిల్కు చైర్మన్గా అపాయింట్ అయ్యాడు హ్యాట్రిక్గా. ఓకేనా. నెక్స్ట్ వన్, మలేషియాకు కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రాహీం ఇస్కందర్. సో మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రాహీం ఇస్కందర్ అయితే బుధవారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను మలేషియాకు ఎన్నవ రాజు అంటే 17వ రాజు. ఓకేనా, మలేషియా కొత్త రాజు రావడం జరిగింది. ఎవరు? సుల్తాన్ ఇబ్రాహీం ఇస్కందర్, 17వ రాజు అనమాట ఇతను. నెక్స్ట్ వన్, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు. సో మనకు సినిమా అవార్డులలో కీలకమైన నంది అవార్డుల ఏవైతేనో నంది అవార్డుల పేరు మారుస్తబోతున్నారు తెలంగాణలో. సో ఎవరి పేరు మీద ఇవ్వబోతున్నారంటే గద్దర్ అవార్డులని ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఓకేనా, నంది అవార్డులు కాస్త గద్దర్ అవార్డులుగా మారబోతున్నాయి తెలంగాణలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే ఐఎన్ఎస్ సందాయక్ ఫిబ్రవరి 3న అయితే ప్రారంభం కాబోతుంది. ఎక్కడ? విశాఖపట్నం. ఓకేనా, ఇంపార్టెంట్. ఎవరు రాబోతున్నారు దీనికి అంటే రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్, నౌకదళ అధిపతి అయిన ఆర్ హరికుమార్ అయితే రాబోతున్నారు అన్నమాట. ఐఎన్ఎస్ సందాయక్ నౌక అనేది ఏ రోజున ప్రారంభం కాబోతుంది? ఫిబ్రవరి 3న ప్రారంభం కాబోతుంది.